హాయ్ అండి. ఇంతకు ముందు వీడియోలో పట్టు లంగా జాకెట్టు లంగా ఎలా స్టిచ్ వేయాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు దానిపైన ప్రిల్స్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈజీగా నీట్ ఫినిషింగ్తో ఎలా కుట్టుకోవాలా అనేది అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేనైతే కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ని తీసుకున్నానండి. బాడీ పార్ట్లో నెక్లు అనేది ఉల్టా చేసుకుంటాను. దానికోసం ముందుగా అయితే నేను ఫ్రంట్ సైడ్ని తీసుకున్నాను. ఫ్రంట్ సైడు డైమండ్ షేప్ కట్ చేసుకున్నాను కదా, దీన్ని అయితే నేను ఉల్టా చేసుకుంటాను. అది ఎలా నెక్ అనేది ఉల్టా చేసుకుంటాను చూసేయండి. ముందుగా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా నీట్గా పెట్టేసుకొని డైమండ్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఒక పావించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా కార్నర్స్ వచ్చేటప్పుడు సూదిని కిందకి దించేసి పాదం అనేది పైకి ఎత్తేసుకొని మనము క్లాత్ని తిప్పేసుకోవాలండి. అప్పుడే మనకి కార్నర్స్ అనేది నీట్గా ఉంటుంది. షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కార్నర్స్ వచ్చే దగ్గర సూదిని అయితే దించి పాదం పైకెత్తేసి క్లాత్ని తిప్పేసుకుని కుట్టుకున్నామంటే మనకి కార్నర్స్ అనేది నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని కార్నర్స్లో ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఆ కట్స్ అనేది అక్కడక్కడ కూడా పెట్టుకున్నామంటే నెక్ నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పై వైపుకి పెట్టేసి కింద కుట్టు ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా కార్నర్స్ దగ్గర సూదిని కిందకు దించేసి స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ పాదంని ఇలా జరుపుకుంటూ పాదంని పైకెత్తేసి క్లాత్ని జరుపుకుంటూ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కార్నర్స్ దగ్గర అనేది సూది కిందకి దించేసి పాదం పైకెత్తి క్లాత్ని అనేది తిప్పుకోవాలండి. ఏ షేప్లో ఉంటే అదే షేప్లో తిప్పుకోవాలి. అప్పుడే మనకి కార్నర్స్ నీట్గా వస్తాయి. ఇప్పుడు పైనుంచి ఇలా నీట్గా లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ పైనుంచి ఒక కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా కార్నర్స్ దగ్గర నీడిల్ని కిందకి దించేసి క్లాత్ని జరిపేసి కుట్టు అనేది వేసుకోవాలి. కార్నర్లోనే కుట్టు వేసుకోవాలి. అప్పుడే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఓకేనా. ఇలా నీట్గా కుట్టు వేసేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా లైనింగ్ క్లాత్ని జాయింట్స్ వేసుకోవాలి. ఇలా నీట్గా జాయింట్స్ వేసేసుకోవాలండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కుట్టు వేసేసుకుంటున్నాను. పెద్ద కుట్టు పెట్టుకొని ఈ జాయింట్స్ అనేది వేసేసుకోండి. ఇలా నీట్గా జాయింట్స్ చేసుకోవాలి. ఎక్కడ ముడత రాకుండా క్లాత్ని మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సెట్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని బ్యాక్ సైడ్ని సేమ్ ఇదే విధంగా ఉల్టా చేసేసుకోండి. బ్యాక్ అనేది రౌండ్ నెక్ కట్ చేసుకున్నాను కదా, దీని కటింగ్ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఓకేనా. ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి చూడండి. ఇలా రౌండ్గా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. దీనికి కూడా ఇలా క్రాస్గా కట్స్ పెట్టేసుకోవాలండి. మనం కుట్టు వేసుకున్న దగ్గర వరకు ఇలా కట్స్ నీట్గా పెట్టుకొని ఇప్పుడు క్లాత్ని పైకి లైనింగ్ క్లాత్ని ఇలా పై వైపుకి అనుకొని లైనింగ్ క్లాత్ పైననే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఈ కుట్టు పడొద్దు. లైనింగ్ ఫ్యాబ్రిక్ పైనే కుట్టు పడేటట్టు కార్నర్కి వేసేసుకోవాలి. ఇలా నీట్గా లైనింగ్ క్లాత్ వైపుకి కుట్టు వేసేసుకోవాలి. అప్పుడే మనం ఉల్టా చేసేటప్పుడు క్లాత్ అనేది పైకి లేకుండా మన షేప్ ఏ విధంగా అయితే ఉందో నెక్ షేపు అదే విధంగా తిరుగుతుంది. ఓకేనండి. ఇలా నీట్గా ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్లో వేసేసుకోవాలండి. ఓకేనా. ఇలా నీట్గా
కార్నర్కి నెక్ని సెట్ చేసుకొని వేసుకోవాలి. స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు యాజ్ టీజ్గా బ్యాక్ కూడా అలాగే జాయింట్స్ వేసేసుకోవాలి. మన మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని జాయింట్స్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి. నెక్ మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా నెక్ మిడిల్లో ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు కాజాల పట్టీలు వస్తాయి కదా, దానికోసం నేను కట్ చేసుకునేటప్పుడు ఇది అందుకోసమనే కట్ చేయలేదు. ఇప్పుడు మన నెక్ అనేది నీట్గా వచ్చింది కదా, అలా కట్ చేయకుండా కుడితే మనకి అంత పెద్ద పని ఉండదు. అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. అందుకోసమని నేను కట్ చేసుకునేటప్పుడు కట్ చేయలేదు. ఇప్పుడు నెక్ ఉల్టా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ముందుగా కాజాల పట్టి కుట్టుకుంటున్నాను. దీనికోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్న స్ట్రైట్ క్లాత్ని అయితే తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. ఓకేనా? హైట్ వచ్చేసి మన బాడీ పార్ట్ ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉన్నది తీసుకొని ఇలా పైన సైడ్ వచ్చేసి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఈ 1/2 ఇంచుని ఇలా లోపల సైడ్కి ఫోల్డ్ చేసేసి నీట్గా పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇలా నీట్గా కింద ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా సగానికి ఒక ఫోల్డింగు, ఈ సగం వచ్చేసి మన కుట్టు పైకి పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. అర్థమైంది అనుకుంటానండి. ఫస్ట్ అయితే సగానికి ఫోల్డ్ చేయాలి. చిన్నగా ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ వచ్చేసి మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు పైకి పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా దాని పక్కకే ఒక 1/2 ఇంచుకి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇది మన కాజాల పట్టి అన్నమాట. ఓకేనా? ఇంకొక సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి కుట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను 1.5 ఇంచు వెడల్పుతో తీసుకున్నానండి. దీన్ని మనము రైట్ సైడ్ అంటే మన బాడీ రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానిపైనకి ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. కార్నర్లో పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బయటికి అనేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. దానిపైన వేసుకుంటున్నా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాదండి, మన ఉక్సులు పట్టి పైన వేసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కాజాల పట్టి వచ్చేసి కింద సైడ్ అంటే లైనింగ్ సైడ్ వైపు పెట్టుకోవాలి. మన ఉక్సులు పట్టి వచ్చేసి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టి లోపలికి ఫోల్డ్ చేసేయాలండి ఇలాగా నీట్గా. ఓకేనా? అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు దీనికి ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికన్నా ముందైతే రెండింటిని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ని జాయింట్స్ చేసుకోవాలి. ఇలా మన ఫ్రంట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు బ్యాక్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి లైనింగ్ అనేది పైకి ఉండేటట్లు చూసుకొని ఇలా రెండింటిని కలిపి స్టిచ్ వేసేసుకోవాలండి. ఓకేనా? ఇంకొక సైడ్ కూడా అలాగే ఉక్సులు కాజాలు పట్టి కుట్టుకున్నాం కదా, అవి వచ్చేసి మిడిల్కి రావాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కలిపి షోల్డర్స్ అనేది ఇలా జాయింట్స్ చేసుకోవాలి. అంతేనండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ జాయింట్స్ అయితే వేసుకున్నాం కదా, దీంతో మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ప్రిల్స్ అనేది కుట్టుకోవాలి. అవి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే నేను స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ క్లాత్ని తీసుకుంటున్నాను. 3.5 వెడల్పుతో క్లాత్ని కట్ చేసుకున్నాను కదండి, స్ట్రైట్ క్లాత్ని 33 ఇంచెస్ పొడుగుతో. దాన్ని వచ్చేసి ఇలా నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కింద సైడ్ వచ్చేసి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను.
ఓకేనా. ఒక పావించు ఖర్చుతో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఎటైతే షైనింగ్ ఉందో అటు సైడు మన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. అంటే పైన సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సైడ్కి ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ వేసేసుకొని దీన్ని లోపల సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ని ఇలా బయటికి తీసేసుకొని లైనింగ్ పైన ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా లైనింగ్ పైన వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి రాకూడదు ఈ స్టిచ్ అనేది. ఇలా కార్నర్కి వేసుకోవాలి. లైనింగ్ కార్నర్కి వేసుకున్నామంటే మనం లోపల సైడ్కి తిప్పేటప్పుడు చాలా నీట్గా పైకి లేచినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది లైనింగ్ అనేది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది లోపల సైడ్కి ఇలా తిప్పుకోవాలి. తర్వాత పైనుంచి ఇప్పుడు లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఈ కార్నర్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది కార్నర్కి వేసేసుకోవాలండి. అప్పుడే మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ. తర్వాత వచ్చేసి ఇంకొక 3 సైడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా నీట్గా జాయింట్స్ వేసుకోండి. ఉగ్గులు లేకుండా చేయితో సెట్ చేసుకుంటూ నీట్గా వేసేసుకోండి. అప్పుడే మనకి ప్రిల్స్ పెట్టేటప్పుడు ప్రిల్స్ అనేది చాలా నీట్గా కనిపిస్తాయి. ఓకేనా. ఇలా జాయింట్స్ వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్ తీసుకున్నాను కదా, ఇంకొక పీస్ని కూడా అలాగే సేమ్ ముందుది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నానో అలాగే దీన్ని కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. కింద వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని బాడీకి ఎలా ప్రిల్స్ పెట్టుకోవాలో చూద్దాము. ఓకేనా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాడీని వచ్చేసి ఫ్రంట్ సైడు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా నీట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్ట్రైట్ క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ అలాగే మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీకి పెట్టుకున్న మార్కింగ్ పైన ఈ మార్కింగ్ని పెట్టేసి ఒక పిన్ని అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా దీనికి పెట్టుకున్న మార్కింగ్ని ఆ మార్కింగ్ పైకి మ్యాచ్ అయ్యేటట్టు మిడిల్ అంటే మన బాడీ మిడిల్ ఇంకా మనం
స్ట్రైట్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, దాని మిడిలు ఒకటే దగ్గర ఉండేటట్లు పెట్టేసి పిన్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చివరి నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. బాడీ పార్ట్ని ఇంకా ఈ స్ట్రైట్ క్లాత్ని ముందుగా ఒక 2 ఇంచెస్ వరకు అయితే స్ట్రైట్గా కుట్టు వేసేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి కుట్టు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్నగా ప్రిల్స్ మనం ఆ పిన్ పెట్టుకున్న వరకు ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్ వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. అలా 1/2 ఇంచ్కి లోపలికి మన ప్రిల్ వెడల్పు అనేది ఫోల్డ్ చేసేసి నీట్గా చిన్న ప్రిల్స్ పెట్టుకున్నామంటే నీట్గా వస్తాయి. అలాగే మనం చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మన పిన్ వరకు ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్లో అన్ని ప్రిల్స్ సెట్ చేసుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా నీట్గా మన పిన్ వరకు పెట్టుకొని పిన్ ఇప్పుడు తీసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం మిడిల్కి ఎన్ని ప్రిల్స్ మిడిల్ వరకు ఎన్ని ప్రిల్స్ అయితే వచ్చాయో ఇంకొక సైడ్ కూడా అన్ని ప్రిల్స్ వస్తాయి ఇలా మనం పిన్ పెట్టుకోవడం వలన. ఓకేనా, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకుండా ప్రిల్స్ అనేది ఒకటే సైజులో నీట్గా వస్తాయండి. ఇప్పుడు కార్నర్లో కూడా పిన్ పెట్టుకున్నాను. ఈ మిడిల్లో ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్స్ సేమ్ 1/2 ఇంచు మనం ప్రిల్ వెడల్పు వచ్చేసి ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా చివరికి వచ్చేటప్పటికి ఒక 2 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే 2 ఇంచెస్ అనేది మనకి ఖర్చు కదా, అక్కడ ఏ ప్రిల్ అనేది పెట్టుకొని అవసరం ఉండదు. ఇప్పుడు దీనిపైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ప్రిల్స్ అనేది ఇలా కిందకి అనేసుకొని వీటిపైనుంచి కుట్టు వేసుకోవాలి. మన ప్రిల్స్ పెట్టుకున్న ఖర్చు ఉంది కదా, అది వచ్చేసి మన బాడీ సైడ్కి పెట్టేసుకొని బాడీకి అండ్ ప్రిల్స్కి కలిపి ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నామంటే ప్రిల్స్ అనేది ఇంకా పైకి లేకోకుండా నీట్గా కూర్చుంటాయండి. కింద సైడ్కి ఉంటాయి, పైకి బుట్టలాగా లేకుండా నీట్గా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. బ్యాక్ అనేది 2 పార్ట్స్ కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్లాత్ని కూడా 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసి దాన్ని ఇలా 2 పార్ట్స్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి ఊక్సులు పట్టీ వైపు, ఇంకొకటి కాజాల పట్టీ వైపు అనమాట. ఇప్పుడు కాజాల పట్టీ వైపుకి ఏ కార్నర్ అయితే వస్తుందో ఆ కార్నర్లో ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే దారపోగులు అవి వచ్చేస్తాయి కదా, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడానికి. ఇలా ఒక 1/2 ఇంచ్కి లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టు అనేది మనం ఉక్సులు పట్టి కుట్టుకున్నాం కదా దానిపైకి రావాలి. ఓకేనా, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ప్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే స్ట్రైట్గా 2 ఇంచెస్కి స్ట్రైట్ కుట్టు వేసేసుకోవాలి. తర్వాత నుంచి చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకొని చివరి వరకు ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చివరికి వచ్చేటప్పుడు మనం కుట్టు అనేది ఉక్సులు పట్టే మీదకి పెట్టేసుకొని రఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రిల్స్ని ఇలా కిందకి పెట్టేసుకొని వీటిపైన ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఇలా నీట్గా బాడీకి అండ్ ప్రిల్స్కి కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. కార్నర్కి వచ్చేటప్పటికి రఫ్ ఇచ్చేసుకోవాలి, అప్పుడే మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కాజాల పట్టీ సైడ్ కూడా సేమ్ అలాగే ఎటు సైడ్ అయితే మనకి కార్నర్ వస్తుందో అటు సైడ్కి ఇలా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడే మనకి కార్నర్ దగ్గర అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగు. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకునేది వచ్చేసి మన కాజాల పట్టీ పైన పెట్టుకొని ఇలా కార్నర్కి పెట్టుకొని ఒక చిన్నగా రఫ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు స్ట్రైట్గా కుట్టుకొని అక్కడ నుంచి చిన్నగా ప్రిల్స్ పెట్టేసుకుంటూ చివరి వరకు అలానే ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఒకటే సైజుగా ప్రిల్స్ పెట్టుకున్నాము అంటే మనకి
ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ప్రిల్ సైజు వచ్చేసి 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోండి, ఓకేనా. చివరికి వచ్చేటప్పటికి 2 ఇంచెస్కి స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్రిల్స్ని కిందికి పెట్టేసి మళ్ళీ బాడీకి అండ్ ప్రిల్స్కి కలిపి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి. అప్పుడు ప్రిల్స్ అనేది పైకి లేవకుండా నీట్గా ఉంటుంది, ఓకేనా. అయిపోయింది బాడీకి ప్రిల్స్. ఇప్పుడు ఓన్లీ మనం హ్యాండ్స్ జాయింట్స్ చేసుకోవడమే ఉంది. హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ కదా, అవి కూడా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూసేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ని తీసుకున్నాను. ముందుగా అయితే లైనింగ్ అనేది హ్యాండ్కి ఉల్టా చేసుకుంటానండి. ఇలా హ్యాండ్ పైన రైట్ సైడ్, మన మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అంటే షైనింగ్ ఎటైతే ఉంటుందో అటు సైడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచు మార్జిన్తో కింద స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా చివరి వరకు స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇంకొక హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా లైనింగ్ పైన వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైనకి కుట్టు అనేది రాకూడదు, ఓకేనా. ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని ఇలా లోపల సైడ్కి, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్కి లైనింగ్ని పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ లైనింగ్ని కలిపి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి పైనుంచి, ఓకేనా. ఇలా నీట్గా సెట్ చేసుకొని కార్నర్కి వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ని. దీనికి పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకుంటున్నాను. లైనింగ్ని ఇలా బయటికి అనేసుకొని లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ పైనుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ లైనింగ్కి కలిపి కార్నర్లో ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వచ్చేసి నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి సెకండ్ హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ని తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది మిడిల్ పాయింట్ కదా, ఈ మిడిల్ నుంచి ఇవతల వైపుకి ఒక 3.5 ఇంచులు, అవతల వైపుకి ఒక 3.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. కింద నుంచి 1/2 ఇంచు కింద మార్జిన్ వదిలేసి ఈ 3.5 వరకు స్ట్రైట్ కుట్టుకొని తర్వాత నుంచి ఇలా చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రిల్స్ కోసం వచ్చేసి 3 ఇంచులు అయితే వదులుకున్నాం కదా, మరొక 1/2 ఇంచు ఎక్స్ట్రాతో కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా 1/2 ఇంచు వెడల్పుతోటి మన ప్రిల్స్ అనేది పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ 3.5 మార్కింగ్ దగ్గర వరకు పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి బుట్ట హ్యాండ్స్ రెడీ అయినట్టు అనమాట. ఇంకొక హ్యాండ్కి కూడా అలాగే మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకొని మిడిల్ నుంచి అవతల వైపుకి ఒక 3.5కి మార్కింగు, యువతల వైపుకి ఒక 3.5 మార్కింగ్ పెట్టుకొని ఆ 3.5 వరకు స్ట్రైట్ కుట్టుకొని అక్కడ నుంచి చిన్న ప్రిల్స్ ఒక దాని తర్వాత ఒకటి ఇలా నీట్గా 1/2 ఇంచు వెడల్పు ఉండేటట్టు, ప్రిల్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు ఉండేటట్టు ఇలా ప్రిల్స్ పెట్టుకొని మళ్ళీ 3.5 మార్కింగ్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. తర్వాత 3.5 నుంచి మళ్ళీ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. కింద 1/2 ఇంచు వదిలేసుకోవాలి, ఓకేనా. ఇలా నీట్గా పెట్టుకోవాలి. మనకి ఖర్చు ఎక్కువైంది 3.5 వరకు అని అనుకుంటే ఇంకొక ప్రిల్ కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి హ్యాండ్ చుట్టూ కూడా ప్రిల్స్ వచ్చినట్టు ముందు సైడ్కి అనిపిస్తుంది. ఈ స్ట్రైట్ క్లాత్ అనేది లోపల మనకి ఖర్చుకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాడీ పైన హ్యాండ్ వచ్చేసి ఇలా, ఇప్పుడు ఇది మిడిల్ నుంచి కుట్టుకోని అవసరం లేదు. నార్మల్ హ్యాండ్స్ అయితే మిడిల్ నుంచి కుడతాం కదా,
ఈ బుట్ట హ్యాండ్స్కి మాత్రం చివర కార్నర్ నుంచి కుట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ ఇంకా 1 ఇంచ్ ఉందనగా అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టుకొని అక్కడికి నీడిల్ అయితే కిందకి దించేసి పాదం ఎత్తుకొని ఇలా నీట్గా హ్యాండ్ మిడిల్ పార్ట్ వరకు మళ్ళీ ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. హ్యాండ్ ప్రిల్స్ కూడా ఆపోజిట్లో ఉండాలి. అంటే కింద సైడ్ వచ్చేసి నా వైపు ఉన్నాయి చూసారా, ఈ ప్రిల్ వచ్చేసి మిషన్ వైపుకి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి బుట్ట అనేది నీట్గా ఇలా పైకి ఉబ్బినట్టు వస్తుంది. కింద సైడు పైన సైడు ఒకటే సైడు కుచ్చులు వచ్చాయి అంటే బుట్ట అనేది నీట్గా పైకి లేవకుండా బాగుండదండి చూడడానికి. ఇలా పెట్టుకున్నామంటే బుట్ట అనేది మంచిగా నీట్గా ఉబ్బినట్టు మనకి వస్తుంది. ఓకేనా. ప్రిల్స్ అనేది ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అనేది ఇంకొకటి వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని హ్యాండ్ చివరి నుంచి స్ట్రైట్ కుట్టుకుంటూ రావాలి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. 1 ఇంచ్ దగ్గరికి మనం ఆఫ్ చేసేసి అక్కడ నుంచి ఇలా ప్రిల్స్ చిన్న ప్రిల్స్ మిడిల్ వరకు ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్స్ ఇలా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ అవతల సైడ్ కూడా ఒక 1 ఇంచ్ వరకు ప్రిల్స్ ఇలా పెట్టుకొని తర్వాత స్ట్రైట్గా హ్యాండ్ అనేది మనం చెక్ చేసుకొని ప్రిల్స్ పెట్టుకోవాలి. చివరి వరకు హ్యాండ్ సరిపోతుందో లేదని చెక్ చేసుకొని మన బాడీకి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని ప్రిల్స్ ఎన్ని వస్తే అన్ని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దానిపైనే ఇంకొక స్టిచ్ డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్కడైనా కూడా డబుల్ స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఎప్పటికీ కుట్లు అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటాయండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేసేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే. సైజ్ చూసేసుకోండి. మీ దగ్గర కొలకిచ్చింది ఉంటే సైజ్ చూసుకొని సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. నేనైతే హ్యాండ్ లూజ్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, 2 ఇంచెస్ని ఖర్చుకి వదిలేసుకొని కింద నడుం దగ్గర కూడా సైజ్ చూసుకొని మనం జాయింట్స్ అనేది కింద వరకు వేసేసుకుంటే సరిపోతుంది. ప్రిల్స్ దగ్గర వచ్చేసి మనకి 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. లూజ్ అనేది 1/2 ఇంచ్ లూజ్ ఉంచేసుకొని ప్రిల్స్ దగ్గర స్టిచ్ వేసుకుంటే ప్రిల్స్ అనేది నీట్గా కనిపిస్తాయి మనకి. ఇలా చివరికి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ప్రిల్స్ దగ్గర ఖర్చు వదులుకొని స్టిచ్ వేసేసుకోవాలి. దాని పక్కకే ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఎన్ని స్టిచ్చెస్ ఒక 2-3 స్టిచ్చెస్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఇలాగే ఇంకొక సైడ్ కూడా మనము సైజ్ చూసుకొని సైడ్ జాయింట్స్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఉన్న సైజ్ని హ్యాండ్స్ అండ్ చంక లూజ్ని చూసుకొని నడుం లూజ్ని చూసుకొని సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకుంటున్నా. కార్నర్కి ఒక పెద్ద కుట్టు అనేది పెట్టుకొని వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. దారపు పోగులు ఏం బయటికి రాకుండా నీట్గా ఉంటాయండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. ఇంతేనండి. బ్లౌజ్ కుట్టడం అనేది చాలా సింపుల్ చిన్నపిల్లలకి. ఇలా కార్నర్లో కూడా పెద్ద కుట్టు పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారు అంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. ఓకే. ఇంతేనండి వీడియో. చూసారా బ్లౌజు ఎంత నీట్గా రెడీ అయిపోయిందో.